అందరం లేచి నిలబడదాం, కొద్ది సమయం ఆరాధన చేసుకుందాం, దేవుని నామాన్ని ఘనపరుస్తూ. ప్రతి ఒక్కరం లేచి నిలబడడం, మన అందరం కూడా ఆకాశము తట్టి రెండు చేతులు చాచి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరము పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన నామాన్ని ఘనపరుస్తూ, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ కాల సమయంలో దేవాని సన్నిధిలో ఉంటుండగా ప్రభువా, ఇదిగో మా ప్రార్థన అంగీకరించండి అయ్యా. ఇదిగో మా ఆరాధనలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మలను తాకండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి హృదయపూర్వకముగా ఇదిగో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఇదిగో ఆయన నామాన్ని ఘనపరుస్తూ, దేవానికి వందనాలయ్యా. ఇదిగో ఈ స్థితిలో నేను వచ్చానో సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడో ప్రభువా, నా కన్నీటిని తుడిచే దేవుడో ప్రభువా, నా ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడో ప్రభువా. ఇదిగో నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా హృదయపు లోగిట నిండిన దేవానికి వందనాలయ్యా. దయచేసి మా యొద్దకు రండయ్యా, మా విజ్ఞాపన ఆలకించండి ప్రభువా. ఇదిగో నీ కృప లేనిదే మేము బ్రతుకలేమయ్యా. ఇదిగో నీ కృప లేనిదే మేము జీవించలేము ప్రభువా. దయచేసి మమ్మలను కరుణించండి అయ్యా. ఇదిగో మన పాప దోష అతిక్రమములను క్షమించువాడు ఆయనే. ఇదిగో ఈ కాల సమయంలో హృదయపూర్వకముగా లోబడదామా, కొద్ది సమయం ఆయన నామాన్ని ఘనపరుద్దామా. యేసు నీకు వందనాలు. హృదయము తెరిచి ఆకాశము వైపు చేతులు చాచి హృదయపూర్వకముగా కన్నీటితో ఆయనను పిలు. నిజముగా నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. ఇదిగో ఆయన నామము ప్రతి ఒక్కరిని ఇదిగో ఆయన స్వస్థపరచబోతుంది. ఇదిగో ఆయన శక్తి ప్రతి ఒక్కరిని కమ్ముకుంటుండగా, ఇదిగో బలమైన ఆత్మ చేత ప్రతి ఒక్కరిని ఇదిగో నింపబడుతుండగా, ఓ శబరికల రబా జంబరల రబా శబ. యేసు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నిన్ను మహిమపరచాలయ్యా. ఇదిగో ఈ బ్రతుకిచ్చావంటే కేవలము నీ కృప ప్రభువా. ఇదిగో నేను జీవిస్తున్నానంటే కేవలము నీ కృపనే ప్రభువా. అయా నీకు వందనాలు దేవా. అయా నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధ ఆత్ముడా నీకు వందనాలు. బలమైన దేవానికి వందనాలు. మా మధ్యలోకి రండయ్యా. మా మధ్యలో నీ పరిశుద్ధ ఆత్మ నుంచండి ప్రభువా. ఇదిగో ఈ కాల సమయంలో నీ ఆత్మ చేత మమ్మలను దర్శించండి ప్రభువా. యేసు నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరం హృదయం తెరిచి బిగ్గరగా నోరు తెరిచి ఆయనను పిలుద్దామా, ఆయనను పిలుద్దామా. నీ పాపాలు దోషాలన్నీ సన్నిధిలో ఒప్పుకుందామా. ఇదిగో ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. ఇదిగో సమాధానం దయచేయబోతున్నాడు. ఇదిగో నెమ్మదిని దయచేయబోతున్నాడు. ఇదిగో ఆయన ఆత్మ ప్రతి ఒక్కరిపై దిగబోతుంది. ఓ జింబరల రబా షబరబా, ఓ రికల రబా షబరబా బాబా. యేసు నీకు వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకు వందనాలు వందనాలు. నీ కృపలి నీ క్షణము, నీ దయలి నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలి నీ క్షణము, నీ దయలి నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ, నిజముగా ఈరోజు ఆయన కృప లేకపోతే మనం జీవించలేము. ఇదిగో ఆయన కృప ద్వారానే మనం జీవించగలుగుతున్నాం. స్తోత్రం. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే. పాడాలి, అందరం కలిసి బిగ్గరగా పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. స్తోత్రం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆత్మతోను సత్యముతోను ఆత్మపూర్ణులై ప్రతి ఒక్కరు దేవుని నామమును ఘనపరుస్తుండగా స్తోత్రం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. స్తోత్రం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా.
కృప లేనిదేనే బ్రతుకాలేనయ్యా. బలమైన శక్తి, బలమైన ప్రభావం. ఓ జింబారల రబా శబ రబ 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 రబ. బలమైన శక్తి, బలమైన పావురము వల్ల ఆయన శక్తి కమ్ముకొనిచుండగా పరిశుద్ధాత్మ మన మధ్యలో ఇదిగో సంచరిస్తుండగా బలముగా 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 బలముగా. ఓ రీ బాబా బాబా శబ రబ రబ రబ. జింబారల రబా శబ రీ కమాందర నమాజమా కమా శబ రబా బాబా బాబా. ఓ రీ బాబా 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 బాబా. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. రిజింబరల రబా శబర బర బరబా. ఓ రీ కమాందుర నమాజమా కమా శబరి కబాల రబా శబర బర 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 బరబా. బలముగా 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 ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిని ఇదిగో ఇదిగో బలముగా బలముగా. ఓ రీ బాబా బాబా శబర బర 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 బరబా. బలముగా 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 బలముగా. ఓ రీ బాబా బాబా శబరి కబాల రబా జమాందర నమా కమా శబా రీ జింబరల రబా శబా. పరిశుద్ధుడా మహోన్నతుడా అద్భుతాలు చేయవాడా సమాధానకర్త నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ కాల సమయంలో దేవా ఇదిగో నాయన ఇక్కడ నీ నామంలో 2-3 ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడ నీకు వందనాలు. ఇదిగో పాటల్లో ఆరాధనలో కేవలం మీరు మహిమ పొందినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి నీ దాసుడు వాక్యం విత్తుతుండగా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును దయచేయండి. ఇదిగో ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో దేవా ఇదిగో నాయన ప్రతి ఒక్కరు వాక్యం వినుటకు వేగిరపడి అయా తండ్రి ప్రభువా అయా తండ్రి వినగలిగే మనస్సును వారికి దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన నీ వాక్యం విడుదలవుతుంటే తోడనే వెలుగు కలిగినట్లుగా ఇదిగో ఎంతమంది అయితే ఆశ కలిగి దేవుడు నాతో మాట్లాడతాడని అయా ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు. లైవ్ కార్యక్రమంలో ఉన్నవారు కావచ్చు, మందిర ఆవరణంలో ఉన్నవారు కావచ్చు ప్రభువా. ఇదిగో ఎంతమంది అయితే లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభువా ప్రతి ఒక్కరిని దర్శించండి, వారితో మాట్లాడండి.
ఇదిగో ఏ విధంగా ఉంటే దీవించబడతామో, ఏ విధంగా ఉంటే ఆశీర్వదించబడతామో, ఏ విధంగా ఉంటే నీ పరలోక రాజ్యానికి వారసులుగా మేము ఉంటామో ప్రభువా, ఇదిగో మాకు తెలియపరచండి. నీ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకొని గుడార్థమైన మర్మములను సంగతులను మాకు తెలియపరిచి అయ్యా ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తుండే ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి అయ్యా తండ్రి ఏది లేకుండా మీరు సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా దేవా మీరే మహిమ పొంది అయ్యా సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం, ఎవ్వరు అల్లరి చేయదు. అందులో ఒకటి వాక్యం జరుగుతుండగా బయటకు ఎవ్వరు వెళ్ళకూడదమ్మా. పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. కొద్ది సమయం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 32వ అధ్యాయము అందులోంచి 30వ వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చదవండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అనే పేరు పెట్టెను. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ రాత్రికాల సమయం నీ సన్నిధికి వస్తున్నాను. అయితే నీవిచ్చిన మాటలు నీ ప్రజలకు అందజేస్తున్నాను. ఎవరు దీవింపబడేదున్నదో, ఎవరు ఆశీర్వదింపబడేదుందో, ఎవరు నీ మహిమా ప్రభావాలను పొందుకునేదుందో వారందరూ కూడా మీ మహిమను ప్రభావాన్ని పొందుకొని నడిచేటట్లు సహాయం అందించండి. రాత్రి చెప్పబడే వాక్యం మరి ఈ నెల నుంచి మళ్ళొచ్చే నెల వరకు ఈ 3 దినాలు వారికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నవి కాబట్టి బిడ్డలందరినీ దీవించి మహిమ పొందండి. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆది కాండము 32వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. యాకోబు, అయితే ఇక్కడ యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట. దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తే ఏం జరుగుతుంది అంటే, ఏ మానవుడు దేవుణ్ణి ముఖాముఖిగా చూసినా చచ్చిపోతాడు. వాస్తవంగా అది జరగాలి. కానీ బైబిల్ గ్రంథంలో దూత, దైవదూత, పరిశుద్ధ దేవతల ఆత్మ అని పాత నిబంధనలో ఎక్కడెక్కడైతే రాయబడ్డదో ఆ చోట అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువే తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అని బైబిల్ విశ్లేషకుల యొక్క అంచనా అయి ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుణ్ణి ఏ వ్యక్తి ముఖాముఖిగా చూడలేదు. మోషే కూడా ఎన్నోసార్లు ఆయనను చూడాలని ఆలోచన చేసిండు, కానీ ఆయన మరలి వెళ్ళిపోతున్నప్పుడట నీడ కనపడ్డదట. ఆ నీడ ఎలాగున్నది అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పోలి ఉన్నది. ఈ రాత్రికాల సమయం దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని ముఖాన్ని
చూసే విధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. యాకోబు తన దైనందినటువంటి జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ, ఎన్నో పొరపాట్లు చేస్తూ, యాకోబు అంటేనే మోసగాడు. మోసగాడంటే అబద్ధికుడు. అబద్ధాలు ఆడడం, లేని మాట కల్పించడం, కాని అన్నీ ఊహించడం, రకరకాలుగా జీవించడం, దేవుని చిత్తం అంతా పక్కకు పెట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడవడం, ఇదంతా కూడా యాకోబు స్వభావమే. యాకోబు మోసగాడు. ఇక్కడ ఆదికాండము 32వ అధ్యాయము 20వ వాక్యం నుంచి మనం చూడగలిగితే, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. చూడండి, ఇక్కడ మనం పరిశీలనగా చూస్తే 20వ వచనం నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి చదివినటువంటి ఆ వచనం వరకు చూస్తే, సహోదరునికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మోసంగా తాను సంపాదించుకున్నాడు తన తండ్రి దగ్గర. తండ్రి దగ్గర మోసంగా తీసుకున్నటువంటి ఆశీర్వాదము, దాన్ని బట్టి తన సహోదరునికి పగవాడైపోయిండు. సహోదరుడు కోపంతో ఉన్నాడు. యాకోబు ఎప్పుడు వస్తాడా, యాకోబును అప్పుడు చంపుదామన్నంత కోపంగా ఉన్నాడు. అయితే యాకోబు ఏం చేస్తున్నాడంటే, తన పిల్లలను, తన పనివారిని, తన భార్యలను, తనకు కలిగిన ఆస్తి అంతటిని కూడా ముందు పంపిస్తున్నాడు. పంపించి తన సహోదరునికి కొంత అందజేయమని చెప్తున్నాడు. ఎందుకంటే తన సహోదరుడు యాకోబుని చంపాలని చూస్తున్నాడు. అందుచేత ఆయన ఏం చేస్తున్నాడంటే, కొంత భాగం అతనికి ఇస్తే నా ప్రాణమైనా దక్కుతుందేమో అని ఆలోచన చేసి తనకు కలిగినటువంటి మందలను, తన పిల్లలను, తన పనివారిని అంతటినీ కూడా అక్కడికి పంపిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో లేకపోతే మన ప్రాణాలను మనం దక్కించుకోలేము. దేవుని యొక్క సహాయం గనక మనకు కలగపోతే మన జీవితంలో మనం ఏది సాధించలేము. దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, దేవుడు ప్రతి విషయంలో మనకు సలహా ఇవ్వాలి, దేవుడు మనని ఆశీర్వదించాలి, దేవుడు మనని అభిషేకించాలి, దేవుడు తన కృపను మన పట్ల చూపించాలి. మరి ఇవన్నీ కూడా యాకోబు జీవితంలో యాకోబుగా ఉన్నంతసేపు అవేమీ లేవు. అయితే ఇక్కడ 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయనెను. చూడండి, ఆయన నన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం చేత అది హెచ్చు కాదు అని మనకు సామెతల గ్రంథంలో రాయబడుతుంది. యాకోబు 14 సంవత్సరాలు అత్తగారింటి దగ్గర ఉడిగం చేసి ఎంతో సంపాదించిండు. పనివారు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఆస్తులున్నాయి, మనం చెప్పుకున్నట్టు అంతస్తులు ఉన్నాయి.
మనం అనుకుంటాం కదా, ఫలానా వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, ఎండి ఉంది. ఇప్పుడు యాకోబుకు అన్నీ ఉన్నాయి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదం నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఇంత ఆస్తుంది, నాకు అంత ఆస్తుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆస్తి అంతా ఎవరి పాలైపోతుందో. నాకంత బంగారం ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత నీ బంగారం అంతా కూడా ఎవరి పాలవుతుందో. ఈ రాత్రికాల సమయం దేవుని పిల్లలైనటువంటి మీరు దైవిక జ్ఞానాన్ని కలిగి నడిచేవారిగా ఉండండి. దేవుని ఆత్మచేత నడిచేవారిగా ఉండేటట్టుగా చూసుకోండి. అలా మీరు నడిచినప్పుడే మీ జీవితానికి ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వెళ్ళిపో. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమను అడిగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. చూడండి, యాకోబు రాత్రంతా దేవునితో పోరాడింది. ముఖాముఖి దేవుణ్ణి చూడాలంటే మనకు పోరాటం కావాలి. పోరాటం అంటే శరీర సంబంధమైనటువంటి పోరాటం కాదు. ఒక వ్యక్తి మన గురించి ఏదో చెడుగా అన్నాడని చెప్పి తెలిస్తే అతను కనబడ్డప్పుడల్లా అతన్ని క్రిటిసైజ్ చేస్తుంటాం. అది శరీర సంబంధమైన పోరాటం. అవసరమైతే డైరెక్ట్ వెళ్ళి అడుగుతాం. అది శరీర సంబంధమైన పోరాటం. కానీ ఇక్కడ కావాల్సింది ఆత్మ సంబంధమైన పోరాటం. అతను రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఎవరితో పెనుగులాడుతున్నాడు అంటే దేవుడితో. మరి దేవుడితో పెనుగులాడేటువంటి అనుభవం నీకు కావాలి. అసలు పెనుగులాడడం అంటే ఏంటి? కీర్తన 84 7, 8 వాక్యాల్లో కొన్ని మాటలు రాయబడుతున్నాయి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోన్లో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. చూడండి, ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు దేవుడితో పెనుగులాడుతాడో అతను యాకోబు దేవుని యొక్క సన్నిధిలో సియోన్లో కనబడతాడు. అంతేకాదట, నానాటికి బలాభివృద్ధి అవుతాడు. ప్రతి నెల అతనిలో అభివృద్ధి కనబడుతుంది. ప్రతి నెల అతనికి ఆశీర్వాదం వస్తుంది. ప్రతి నెల అతనికి క్షేమమే కలుగుతుంది. ప్రతి నెల అతనికి దీవెనే కలుగుతుంది. ప్రతి నెల ఎదిగిపోతుంటాడు. ప్రతి నెల పరిస్థితులన్నీ మార్చబడుతుంటాయి. ప్రతి నెల జీవితం కట్టబడుతూనే ఉంటుంది. అసలు దేవుని నమ్ముకున్నటువంటి మనము ప్రతిరోజు పండగనే ఆచరించాలి. అంటే పండగ చేయాలి. మన జీవితంలో పండగ జరగాలి. నా జీవితంలో ఈరోజు పండగ వాతావరణాన్ని చూసిన, నిన్న పండగ వాతావరణాన్ని చూసిన, మన పిల్లలు సంతోషంగా ఉంటే మనకు పండగే. మన పిల్లలు నవ్వుతుంటే మనకు పండగే. మన పిల్లలు ఆశీర్వదింపబడుతుంటే మనకు పండగే. నేను 8వ తరగతి చదివేటప్పుడు ఆ రోజుల్లో మాకు నెలలో ఒకరోజు శ్రమదానం అని చెప్పి చేపించేది. నేను ఒక కొయ్య కట్టెను, అటు కొమ్ము ఇటు కొమ్ము ఉన్నటువంటి ఒక కట్టెను తీసుకొని
ఒక చోట కంప ఉంటే ఆ కొంప అంతా దానికి ఇట్లా కుచ్చేసి తీసుకుపోయి ఒక ప్రాంతంలో పడేసిన. వాస్తవంగా అది మేము ఎప్పుడు ఆ వ్యవసాయం పని చేయం, కానీ ఎవరో చేస్తుంటే నేను చూసిన. కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు పిల్లలు ఉన్నారు, ఆ కంప తీయలేకపోయారు. నేను ఆ కర్రను తయారు చేసి దాంతో తీసుకుపోయి కంపంతా ఒక చోట వేస్తుంటే మా సైన్స్ టీచర్ ఒక ఆయన నన్ను మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడమే కాదు, ఒకరోజు మా నాన్న కనపడితే, బా నీ కొడుకు చాలా తెలివిగల్లోడయ్యా అన్నాడు. మా నాన్నకు చాలా సంతోషం. మీ సారు నాకు కనబడి నీ కొడుకు చాలా తెలివిగల్లోడు అన్నాడురా, నువ్వేం పని చేసినావు అన్నాడు. అంటే నేను ఇట్లా చేసిన నాన్న అన్న. ఆయనకు సంతోషం. దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రతిరోజు అభివృద్ధి పొందే వారంగా ఉండాలి. దాన్ని బట్టి మన తండ్రి సంతోషపడుతుంటాడు. అందుకే ఇక్కడ ఏం రాయబడుతున్నది, 7-8 వాక్యాలలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు, మనం నానాటికి బలాభివృద్ధి నొందాలి, ప్రయాణము చేయుదురు, మనం విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రయాణం చేయాలి. వారిలో ప్రతి వాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. ప్రతి ఒక్కరు కూడా సియోన్లో దేవుని సన్నిధిలో కనపడాలి. యెహోవా ఎక్కడ కూర్చున్నా సెల్ ఫోన్ చూసేంత సమయం ఎంత చూస్తున్నావో, ఎన్ని గంటలు చూస్తున్నావా, 6 గంటలు చూస్తున్నావా, 8 గంటలు చూస్తున్నావా, 9 గంటలు చూస్తున్నావా, పనికి మాలినవి చూస్తున్నావా, పనికొచ్చేవి చూస్తున్నావా, అనవసరమైనవి చూస్తున్నావా, ఈ సమయం అంతా కూడా నువ్వు దేవునికి ఇస్తే నానాటికి కూడా అభివృద్ధి పొందుతావు, దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు, ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటావు. దేవుణ్ణి ఎవరు ముఖాముఖిగా చూస్తారంటే వారు ప్రతి క్షణం సియోన్లో దేవుని సన్నిధిని చూసేవారు. కళ్ళు మూసుకుంటే వారి హృదయం సియోనుగా మారిపోవాలి. ఈ సియోన్లో నుంచి జీవధారలు బయటికి రావాలి. ఈ సియోన్లో నుంచి జీవపు ఊట బయటికి రావాలి. నువ్వు ఏ మాట చెప్తావో అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలి. నేను దీపకుంట ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో చాలామంది చెప్తుంటారు, రెబికా ప్రార్థన చేస్తే కడుపు నొప్పి పోయింది, కాళ్ళ నొప్పులు పోయినాయి, మా ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉండే అది పోయింది, నా బిడ్డకు కొడుకు పుడతానని చెప్పింది, నిజంగా వాస్తవంగా కొడుకే పుట్టిండు. ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు నాకు సాక్ష్యాలు చెప్తున్నారు, ఫలానా అమ్మ ప్రార్థన చేసింది, మాకు సమాధానం వచ్చింది, మాకు నెమ్మది కలిగింది. గుడిసెల దగ్గర ఆ లక్ష్మి ప్రార్థన చేస్తే నాకు వెంటనే గర్భఫలం అందింది. ఆ అక్క చెప్పినట్టే ఇగో ఇట్లా జరుగుతుందని చెప్పింది, అట్లనే జరిగింది. ఈ నెలలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలుస్తారు, దేవుడు మీకు మేలు చేయబోతుడు అని చెప్పింది. ఆ అక్క చెప్పినట్టే జరిగింది. ఇలాగా ఎన్నో సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు ఎప్పుడు మన ద్వారా వస్తాయి, కలుగుతాయి అంటే సియోనులో ఆయన సన్నిధిలో కనబడడం ద్వారే. నువ్వు సియోనుగా మారితే, ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే ఈ విధమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. యాకోబు సియోనుగా మారిండు, ఆయన సన్నిధిలో రాత్రంతా పోరాటం చేసిండు, పెనుగులాడిండు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తే అప్పుడు నిన్ను పంపిస్తా, నువ్వు నన్ను దీవిస్తే అప్పుడు నిన్ను పంపిస్తా, అప్పటి వరకు నువ్వు వెళ్ళొద్దు. పెనుగులాడినట, రాత్రంతా పెనుగులాట. నిజంగా ఏ రోజైనా నీకున్న బాధ కొరకు ప్రార్థన చేసినవా? వాళ్ళను వీళ్ళను అనడం తప్ప
ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసేటువంటి మనస్సు నీకుందా? ఏ రోజనే రాత్రంతా ప్రార్థన చేసినవా? రాత్రంతా పోనీ గంట సేపు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినవా? యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యంలో ఈ మాట రాయబడుతున్నది. ఏమని రాయబడుతున్నది? యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వాక్యం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. అయితే నీతిమంతులు తమ మార్గాన్ని విడవక ప్రవర్తిస్తారట. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. చూడండి, నీతిమంతులు ఎట్లుంటారో తెలుసా? ఇప్పుడు పెళ్ళికి పోయిన కాడ ప్రార్థన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఇలా మనసంతా కూడా ప్రార్థన మీదనే ఉంటుంది. ఎన్నో ఒక దగ్గర ఒక సమయాన్ని తీసుకొని ఆ సమయంలో ప్రార్థనలో గడుపుతుంటారు. అనుకోకుండా దూర ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రదేశంలో కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటారు. కూర్చున్న కాడ కూర్చున్నట్టుగానే ప్రార్థన చేస్తారు. పడుకున్న కాడ పడుకున్నట్టుగానే ప్రార్థన చేస్తారు. నిల్చున్న కాడ నిల్చున్నట్టుగానే ప్రార్థన చేస్తారు. ఇది నీతిమంతుల యొక్క హృదయం. అది ఉజ్జీవింపబడేటువంటి హృదయం. అది అభిషేకింపబడినటువంటి హృదయం. ఈ హృదయం ప్రతి క్షణం సియోనులో దేవుని సన్నిధి కనపడాలనేటువంటి ఆలోచన ఉంటుంది ఈ హృదయానికి. కొన్ని హృదయాలకు అట్లుండదు. కొన్ని మోసపు హృదయాలు ఉంటాయి, తెలుసా మీకు? ఆ మోసపు హృదయాలు దేవునితో సావాసంలో ఉండవు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తుంటాయి. ఒక వ్యక్తి ఒక జీతగాన్ని పెట్టుకున్నాడు అనుకో. జీతగాన్ని పెట్టుకున్నప్పుడు జీతగానికి అన్నం ఎవరు పెట్టాలి? యజమానిగా పెట్టాల్సింది. కానీ జీతగానికి అన్నం పెట్టాలంటే యజమాని 100 సార్లు ఆలోచిస్తే దేవుడు యజమానిని అంగీకరించాడు. ఒకవేళ జీతగాడు కనుక దేవునికి మొరపెడితే యజమాని కూడా జీతగాని స్థానంలోకి వస్తాడు. ఈ పరిచర్యలో మనం నేర్చుకోవాల్సింది ఒక్కడే. ప్రతి వ్యక్తి యజమాని అనేటువంటి ఆలోచన కలిగి ఉండదు. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రభువుకు, ఆ యేసు ప్రభు దగ్గర మనం ఒక చెప్రాశిలాగా ఉండాలి. ఆయనే మనకు రాజు. ఆయన దగ్గర మనం బంటులాగా ఉండాలి. ఒక్కొక్కసారి మా అమ్మగారు భోజనం వంతే మా ఇంటికి ఎంతమంది రాబోతున్నారు ప్రభు అని చెప్పి అడిగేది. ఈరోజు మీ ఇంట్లో 6 వ్యక్తులు భోజనం చేయబోతున్నారు. 6 అంటే మేము 5 ఉన్నాం, ఇంకొక వ్యక్తి రాబోతున్నాడా అని చెప్పి ఆ 6వ భోజనం కూడా రెడీ చేసి పెట్టేది. ఆ మధ్యాహ్నం భోజనం సమయానికి ఒక వ్యక్తి వచ్చి భోజనం తినిపోయేది. ఒకరోజు మేమెవరం లేము, మా పిల్లలు చిన్నపిల్లలు, అమ్మగారు ఉన్నది. దేవుని సన్నిధిలో భోజనం వండే ముందు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక ముసలామను చూపించిండట. ఆమె రాబోతున్నది, ఆమెకు భోజనం పెట్టని చెప్పిండట. సిద్ధపరిచి ఆమె కొరకు ఎదురు చూస్తున్నది. అనుకున్నట్టుగానే అమ్మగారిని వెతుక్కొని వచ్చింది. అమ్మా, నీ గురించి పలానా డాక్టర్ చెప్పిండు, నువ్వు ప్రార్థన చేస్తే మాకు బాగా అవుతుంది అనేటువంటి విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చిన, నా కొరకు ప్రార్థన చేయి అంటే, అమ్మా నువ్వు వస్తావని దేవుడు నాకు చెప్పిండు, ఇక నువ్వు ఫస్ట్ భోజనం చేయని చెప్పి భోజనం పెట్టి ఆమె కొరకు ప్రార్థన చేసి పంపించేది. సియోనులో దేవుని సన్నిధిలో కనబడేటువంటి వారు వారి యొక్క తలంపు, వారి యొక్క ఉద్దేశాలు దేవుని చిత్తమై ఉంటాయి గనక అవి మారవు. కానీ కొంతమంది మారిపోతారు తెలుసా? మాటి మాటికి మారిపోతారు. పొత్తుల సంసారంలో అప్పలు చేసుకురు అనుకో, ఇప్పుడు ఏరువడ్డ ఏరాళ్ళు ఉంటారుగా, అప్పలు చేసుకురు అనుకో, భర్త ఉండి అవునే
ఆడు మా తమ్ముడేనే, అలా భార్య లేదు కదా, ఒక బుక్క అన్నం పెడదామే అంటే, నువ్వు బాగా చెప్తావు, ముందు నీ కడుపు నింపుకోరాదు. ఫలానా వాళ్ళు దిక్కులేని వాళ్ళు కానీ వాళ్ళకు ఒక బుక్క పెట్టు. ఏం పెడతాం? ముందు నీ కడుపు నిన్నదా? ఇలాగా మారిపోతుంటారు కొంతమంది. సియోనులో దేవుని సన్నిధిలో కనబడేవారు. నా దగ్గర నా వివాహమైన కొత్తలో 2 ఆడపిల్లలు ఉండేది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వచ్చినటువంటి వారందరికీ భోజనం వడ్డించేది, థమ్సప్ తీసుకొస్తే అందరికి పోసేది, మంచినీళ్ళు ఉంటే అందరికి ఇచ్చేది. నేను పోయి గిన్నెల దగ్గర చూస్తే అన్నం ఉండకపోయేది, థమ్సప్ ఉండకపోయేది, మంచినీళ్ళు ఉండకపోయేది. ఏందిరా మీరు తిన్నరా అంటే, మేము తినలే డాడీ అని చెప్పేది. మళ్ళీ ఆ టైంకు నూకలు తీసుకొస్తే నూకలు వండుకొని, ఆ టైం కాదు ఇంకా గంట సేపు 2 గంటలు వాళ్ళు ప్రార్థనలో కూర్చునేది. సాయంత్రం అయిన తర్వాత భోజనం వండి మళ్ళీ అందరితో పాటు తినేది. అట్లుండేది. కానీ కొంతమంది ఎందుకో మారిపోతున్నారు. సియోన్లో దేవుని సన్నిధిలో కనబడేటువంటి హృదయాలుగా వారు లేరు. వారు మనుషులను బట్టి, రక్తములో వచ్చినటువంటి స్వభావాన్ని బట్టి, రక్తపు గుణాలను బట్టి మారిపోతున్నారు. ఈ రాత్రికాల సమయం నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడి సన్నిధిలో నువ్వు ఇలాగనే ఉంటే నిన్ను తీసేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు, చూస్తాడు. నీతిమంతుడు పాపం చేయడం దేవునికి ఇష్టం ఉండదు. నీ పాపాలు దేవుని సన్నిధిలో ఎక్కువ కనపడితే నీ స్థానం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. చూడు, మోసగాడైనటువంటి యాకోబును దేవుడు ప్రేమించిండు. అదే యాకోబు అన్నకు దేవుడు ఎటువంటి అధికారం ఇవ్వలేకపోయిండు. కారణం ఏంటంటే, ఆడు మోసగాడైనా, దొంగైనా, పనికిమాలినోడైనా దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. కానీ వయస్సు పెరుగుతూ ఉంటే నీ లోపల దేవుని అభిషేక సంబంధమైనటువంటి గుణాల కంటే ఎక్కువ పాప సంబంధమైనటువంటి హృదయమే ఉన్నది. అందుకే యోబు గారు ఏమంటున్నారు 17వ అధ్యాయం 9వ వాక్యంలో, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నీతిమంతులు తమ మార్గాలు విడవకుండా ప్రవర్తిస్తారట. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. చూడండి, నువ్వు నిరపరాధిగా ఉండు, ఎంత బలంగా ఎదుగుతావో. నువ్వు డబ్బులు బిగబడితే డబ్బు నీ దగ్గరికి రాదు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. నువ్వు ఉపవాసం ఉండకుండా ఉంటే నీకు కలగాల్సినటువంటి క్షేమం కలగదు. నువ్వు ఆయన సన్నిధిలో నిరపరాధిగా ఉండు, ఎంత ఆశీర్వదింపబడతావో చూడు. యాకోబు ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. నేను నిరపరాధిగా జీవిస్తాను, నేను అపరాధిని, నేను పాపాత్ముని, నన్ను నువ్వు దీవించు, నన్ను నీవు ఆశీర్వదించు, నన్ను నీవు అభిషేకించు, నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు వెళ్ళిపో, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నన్ను వెళ్ళిపోవద్దు, నన్ను విడిచిపెట్టిపోవద్దు అంటున్నాడు. సియోన్లో ఆయన సన్నిధిలో కనబడాలి. నువ్వు నానాటికి బలాభివృద్ధి చెందాలి, నానాటికి క్షేమాభివృద్ధిని పొందాలి, నానాటికి సమాధానాన్ని నువ్వు పొందుకుంటూ వెళ్ళిపోతుండాలి. మరి ఇలా
నీ జీవితాన్ని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో సమర్పించుకుంటావో, యాకోబులాగా ముఖాముఖిగా దేవుని చూస్తావు. జరగబోయే ప్రతి పరిస్థితులు నీకు కనబడతాయి. కీర్తనలు 43:3వ వాక్యం చూడండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయును, అవి నాకు త్రోవ చూపును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. మనం ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. దేవా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయి. అవి నాకు త్రోవ చూపును. అవి నాకు త్రోవ చూపుతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. నీ పరిశుద్ధ స్థలానికి, నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వస్తాయి. ఒక అమ్మంట రాత్రి విపరీతమైనటువంటి నొప్పితోటి ఈ వెన్నుపూస కింది నుంచి ఒక నరము ఈ కాలు వరకు ఉన్నదట. ఆ నరము విపరీతమైనటువంటి నొప్పి. ఆ నొప్పిలో ఏడుస్తూ, యేసయ్య, చిన్నప్పుడే నాకు వివాహం చేసిరు, 2 కొడుకులను ఇచ్చినవు, నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు, నేను ఎంతో కష్టపడుతున్నా, ఈరోజు నన్ను చూసేందుకు నా తల్లిగారు లేరు, నా బంధువులైన వారు లేరు, నేను ఏకాకినైపోయినా, నా పరిస్థితి భయంకరంగా ఉంది యేసయ్య, నాకు బతుకుతందుకు ఆశలు లేవు యేసయ్య, నన్ను బాగు చేయేసయ్య, నాకు సమాధానం ఇవ్వేసయ్య, నన్ను స్వస్థపరిచే యేసయ్య అని ఆ అమ్మ ప్రార్థన చేస్తున్నదట. అట్లా ప్రార్థన చేస్తూ 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 సొమ్మసిల్లిపోయిందట. అప్పుడు ఆ కలలో నేను కనపడి, అమ్మా, నువ్వు భయపడద్దు, బాధపడద్దు, ఆయన సన్నిధిలో నీ పాపమంతా ఒప్పుకో, ఇప్పుడే నీకు సమాధానం రాబోతుంది అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆమె ఇంకా ఏడుస్తూ అట్లే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నదట. ఆమె ఏడుస్తూ 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 ఉంటే నేను నిలబడి చూస్తున్నా. ఇక ఆమె ఏడుస్తుంటే లేమ్మా అని చెప్పి లేపినట. లేపి వాళ్ళ ఇల్లు హైదరాబాదులో ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళినట. అక్కడ ఇగో ఈ చోట గడ్డపార తీసుకొచ్చి తవ్వండి అంటే ఆ చోట తవ్విన తర్వాత ఇంట్లో గురుగులు వెళ్ళినాయట. ఇగో ఫలానా చోటుకి వెళ్ళి తవ్వంటే ఫలానా చోట అయితే గురిగి వెళ్ళిందట. అందులో కొన్ని వెంట్రుకలు, జీడి గింజలు, కుంకుమ, పసుపు ఇట్లా కొన్ని అందులో ఉన్నాయట. వాటన్నిటిని మూటగట్టి ఒక దగ్గరకు తీసుకొచ్చి కాలబెట్టినప్పుడు ఈమె కాలికి ఉన్నటువంటి ఆ నరం నొప్పి స్వస్థత అయిపోయిందట. దిగ్గున లేచి చూస్తే సమయము రాత్రి 2 గంటలు అవుతుందట. అప్పుడు అనుకుందట, దేవుడు నన్ను స్వస్థపరిచిండు అని. దేవుని బిడ్డలారా గమనించండి, కీర్తనలు 43:3వ వాక్యం మనం చూస్తే, నీ వెలుగును ఆయన వెలుగు నీ సత్యమును ఆయన సత్యము బయలుదేరజేయము. బయలుదేరాలి. ఎందుకు బయలుదేరాలి? మన బాధ పోవాలంటే ఆయన వెలుగు, ఆయన సత్యము. వెలుగు అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు. మనకు బాధ ఉన్న చోటికి రావాలి, మనకు వేదన ఉన్న చోటికి రావాలి, మనం శ్రమ పడుతున్నటువంటి చోటికి రావాలి. మరి ఎప్పుడు ఆయన బయలుదేర చేస్తాడు? అవి నాకు త్రోవ చూపును. ఎప్పుడు మనకు త్రోవ చూపుతాయి? అవి ఎప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అంటే సియోనులో దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. కళ్ళు మూసుకోగానే నీ హృదయం సియోనుగా మార్చబడినదని, అందులోనే జీవధారలున్నాయని, అందులోంచే దేవుని స్వరం వినబడుతుందని నువ్వు నమ్మాలి.
ఎవరో నిన్ను మోటివేట్ చేయడం కాదు, నువ్వే ఇతరులను మోటివేట్ చేయాలి. నీ మాటనే ఇతరులను ఆదరించాలి. సియోన్లోంచి జీవధార బయటికి రావాలి. నీ మాట ఒక ఔషధంలాగా పనిచేయాలి. నీ మాట ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఒక ఆయన కాలుకు పుండైపోయింది, నొప్పితోటి వచ్చింది. నేను వాక్యం రాసుకుంటున్నా, వచ్చి నా పక్కన కూర్చుండు. నేను ఇంకా ప్రార్థన చేయలేదు, రాత్రంతా విపరీతమైన నొప్పి అయ్యా, అసలు నొప్పితోటి నేను నిద్రపోలేదు. రాత్రి ఇడికి వద్దామంటే నాకు చేత కాలేదు. ఇగో వచ్చి ఇప్పుడు నీ పక్కన కూర్చోంగానే నొప్పి లేదు. నేను ప్రార్థనే చేయలేదు, ఆయన అంటుండే నొప్పే లేదు నాకు ఇప్పుడు అంటుండు. బయటికి పోయి తిరిగి రాపో అన్న, బయటికి పోయి తిరిగి వచ్చిండు. అసలు ఇప్పుడు నాకు నొప్పే లేదంటుండు. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తా అని చెప్పిన, ప్రార్థన చేసి పంపించిన. మరుసటి రోజు ఈ రోజు ఉదయం వచ్చి అంటున్నాడు, నిన్న బేరం మంచిగా సాగింది, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. నీ మాట ఒక ఔషధం లాగా పనిచేయాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా ఈ మాట రాయబడుతుంది. ఏమని? భక్తిహీనుల త్రోవను చేరకుము, మనము భక్తిహీనుల త్రోవలో చేరిపోవద్దు, దుష్టుల మార్గమున నడవకుము. బాగా గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా. మీకు ఒక తండ్రిగా నేను చెప్పేది ఒకటే, సెలబ్రిటీ హోదా ఉండొద్దు ఫస్ట్ మనకు. ఈరోజు మన చర్చికి వచ్చేటువంటి బిడ్డలు ముగ్గు పోస్తందుకు రమ్మని పిలిచిరు నన్ను. అక్కడ కొంతసేపు లేట్ అయిపోయింది. నాకు లేట్ అయినా కూడా నేను వాళ్ళ కొరకు వెయిట్ చేసి ఉన్నా. నేను ఒక సేవకుని కదా, నేను ఎందుకు వెయిట్ చేయాలి, వాళ్ళన్ని కార్యక్రమాలు సెట్ చేసుకున్న తర్వాతనే నేను పోయి చిన్న ముగ్గు పోసి ప్రార్థన చేస్తా అని నేను ఒక సెలబ్రిటీ హోదాను తీసుకుంటే అది సరైనటువంటి సేవ కాదు అనేది నా అభిప్రాయం. మీరు కూడా అంతే. ఇప్పుడు కూరగాయలు కోసేటోళ్ళు ఎవరు లేరు, మీరే చేతులు శుభ్రం చేసుకొని కత్తి తీసుకొని కూరగాయలు కోయండి. భోజనం వండేటోళ్ళు ఎవరు లేరు, ఆ టైంకు బియ్యము కడిగేసి పెట్టేసేయండి. ఊకే వాళ్ళు ఎవరు లేరు, మగపిల్లలు ఊపుతున్నారు. అమ్మో, దేవుని మందిరం విషయమై నిర్లక్ష్యంగా ఉంటే శాపం వస్తుంది, రేపు దేవుడు లెక్క అడుగుతాడు అని భయంతో దేవుని మందిరంలో పనిచేసేటట్టు ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకు అప్పగింపబడ్డటువంటి టైం నిర్లక్ష్యంగా పోనీయద్దు. నా భర్త చూసుకుంటాడు కదా, నాకెందుకు, నేను ఎంజాయ్ ఉంటా, తింటా పంత, నేను 20 లక్షల కట్నం తెచ్చిన, నేను 5 ఎకరాల భూమి తెచ్చిన, నేను 20 ఎకరాల భూమి తెచ్చిన, వస్తప్పుడు కేజీ బంగారం తెచ్చుకున్నా, నేను చాలా గ్రేట్. ఒక ఆమె 3 పిల్లల తల్లి భర్తతో అన్నదట, నువ్వు జావు, నువ్వు చస్తే నువ్వు చచ్చినవని చెప్పి నేను ముండబోసి నా పిల్లల్ని చక్కగా చదివిపించుకొని ప్రయోజకులు చేసుకుంటా అన్నదట. చూడండి, వాక్యం తెలిసిన వారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించరు, భక్తిహీనుల త్రోవలో చేరరు. వాక్యం తెలిసిన వారు యథార్థ భావంతో ఉంటారు. నేనెందుకు పట్టాలి, నేనెందుకు చేయాలి, నా చేతులు అరిగిపోతాయి, నా చేతులు కరిగిపోతాయి. నీ భర్త గొడ్డు కష్టం చేస్తున్నాడు, రాగానే ఆయనకు నువ్వు పరిచర్య చేయి. నీ భార్య గొడ్డు కష్టం చేస్తున్నది, రాగానే ఆయనకు పరిచర్య చేయి.
ఎక్కడెక్కడ ఎలా చేయాలో, ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. అంతేగాని ఫలానా వాళ్ళు ఇట్లున్నారు కదా, నేను పెద్దదాన్ని, నేను ఇట్లాంటి దాన్ని, నేను పెద్ద చదువు చదివినా, నేను డాక్టర్ అమ్మని, నేను కలెక్టర్ అమ్మని, నేను ఎంఆర్ఓని, నేను ఎంపీడీఓని, నేను ఎమ్మెల్యేని, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే తగ్గించుకునేటట్టు మీ స్వభావాలను తయారు చేసుకోండి. అంతేగాని భక్తిహీనుల త్రోవలో చేరకండి. ఒకరిని చూసి ఒకరు పాడుగాకండి. ఇప్పుడు మనమే చేయాలన్నా ఈ పని, ఫలానోళ్ళు చేయాలట, ఎవరు చేయరు. దేవుడు నీకే ఆ పని ఏర్పాటు చేసిండు, నువ్వే చేయాలి ఆ పని. ఎవరు రారు, ఎవరు చూడరు. ఒకవేళ వస్తా అని చెప్పినా, చేస్తా అన్నా కూడా అదంతా పై మాటకే చేస్తారు. కాబట్టి నువ్వు ఎవరిని బట్టి నడవద్దు, యేసు ప్రభుని బట్టే నడువు. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం ఏం చెప్తున్నది? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం, పట్టపగలు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకును తేజరిల్లును. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. కాబట్టి భక్తిహీనుల త్రోవలో చేరకండి, పాపాత్ముల త్రోవలో చేరకండి, ప్రార్థించే గుంపులో ఉండండి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడు అతి తొందరలో రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఏ క్షణం రెప్పపాటు ప్రయాణము మనది, ఏ క్షణం రెప్పపాటున మాయమైపోతామో. అయితే మన హృదయాలు దేవుని సన్నిధిలో స్థిరమైనవై, కుమరింపబడేవై, ఆయన సన్నిధిలో కృపను పొందుకునేవై ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యంలో ఇలా రాయబడుతున్నది. ఏమని? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎవరైతే దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, దేవుడిచ్చేటువంటి వాక్కు కొరకు ఎదురు చూస్తారో నూతనమైన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి రెక్కలు చాచి పైకి ఎగురుతుంటారు. నేనైతే రాత్రిపూట బాగాసేపు పడుకునేది, బాగాసేపు ప్రార్థన చేసేది, ప్రార్థన చేసి అట్నే పడుకునేది. రాత్రంతా గాలిలో ఎగిరినట్టే. ఒక చెండు గనక ఇట్లా కింద కొడితే ఇట్లా పైకి ఎట్లా ఎగురుతుందో, నేను కూడా ఒక కాలు కిందికి పెట్టేసి ఇట్లా పైకి ఎగిరేది, కిందికి పెట్టేసి ఇట్లా పైకి ఎగిరేది. కలలో అలాగా ఎంత సంతోషమో, ఎంత ఉత్సాహమో. తెల్లారినాక కూడా అంతే సంతోషం, అంతే ఉత్సాహం. అబ్బా, ఈ అనుభవం ఎంత బాగుంది! రాత్రి కళ నాకు ఎంత చక్కగా వచ్చింది, దేవుడితో నేను ఎంత సంతోషంగా ఉన్నా, ఇంత సంతోషాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి మరలా ప్రార్థన చేసేది. మళ్ళా రాత్రి ఒక నూతనమైన సంతోషం, మరలా ప్రార్థన చేసేది, మళ్ళా రాత్రి ఒక నూతనమైన సంతోషం. ఇలాగా పక్షిరాజు తన రెక్కలు చాచి ఎగిరినట్లుగా నానాటికి మనం బలాభివృద్ధి పొందుతూ నూతనమైనటువంటి బలాన్ని పొందుకునే వారిగా ఉండాలి. ఈ బలము, ఈ అభివృద్ధి ఎప్పుడు మనకు కనపడతాయంటే సియోనులో, ఆయన సన్నిధిలో నువ్వు కనపడ్డప్పుడు. ఏడ కూర్చున్నా కళ్ళు మూసుకున్నవా, నీకు దేవుని సన్నిధి కనపడాలి. కళ్ళు మూసుకున్నవా, దర్శనం కనపడాలి. కళ్ళు మూసుకున్నవా, వాక్యం కనపడాలి. యాకోబుకు ఈ అనుభవం లేదు. యాకోబుకు ఒక్కటే ఆలోచన, మామను ఎట్లా మోసం చేయాలి, ఉన్న ఆస్తంతా ఎట్లా తీసుకొని పోవాలి, మామను ఎట్లా మోసం చేయాలి, ఉన్న ఆస్తంతా ఎట్లా పట్టుకొని పోవాలి. యాకోబు ఒక ఆమెను ప్రేమించిండు. మామతో అన్నాడు, నాకు నీ బిడ్డ అంటే బాగా ఇష్టం, ఆ బిడ్డ కొరకు నేను ఏం చేయాలంటే 7 సంవత్సరాలు
ఇక్కడ గొర్రెలను గాయ అన్నాడు. 7 సంవత్సరాలు గొర్రెలను కాసిన తర్వాత ఆ ఊసుకన్లామని, కళ్ళు సరిగా లేనామని ఆ రాత్రి ఇచ్చేసేసిండు. తెల్లారినాక చూస్తే ఏముంది, ఆమె ఊసుకన్లామే, నేను ప్రేమించింది పలానామని, నువ్వు ఈమెనిచ్చినావంటే మళ్ళా 7 సంవత్సరాలు చేయన్నాడు. 14 సంవత్సరాలు అత్తగారింటికాడ ఎంతో కష్టపడ్డాడు. మామ మోసం చేసిండు, అల్లుడైతే ఇంకా మోసం చేయాలనుకున్నాడు. బావ బామ్మార్తలు మాట్లాడేటువంటి మాటలు, మామ మాట్లాడే మాటలు, అత్త మాట్లాడే మాటలు చెవుకు వినబడ్డ తర్వాత వాళ్ళు నన్ను మోసం చేసేదేంది, నేనే వాళ్ళను మోసం చేస్తా అనుకున్నాడు. అనుకొని తనకు కలిగిన మందలన్నీ తీసుకొని బయలుదేరితే ఒకడు వచ్చి చెప్తున్నాడు, నీ అన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, నువ్వు ఈ కాలు ఎప్పుడైతే అక్కడ ప్రవేశిస్తుందో నీ అన్న వచ్చి నీ తలకాయ తీసేస్తాడట అన్నాడు. అయ్యా, ఇదక్కడ తలకాయ నొప్పిరా నాయన, అటు అత్తగారోళ్ళు వరవలేదు, ఇటు సహోదరుడు వరొకటి అయిపోయిండు, నా పరిస్థితి ఏందని చెప్పి తన దగ్గర ఉన్న పనివారిని, తన భార్యలను, పిల్లల్ని అందరినీ కూడా ముందు పంపించి, ఇగో బహుమానం నీ కొరకు పంపిస్తున్నా అని చెప్పి అన్నకు వర్తమానం పంపించేసి ఇక కూర్చొని ఏం చేయాలనో అర్థం కాక ఒంటిగాడైపోయి బాధపడుతూ తనను సృజించినటువంటి దేవునికి మొరపెడుతున్నాడు. ఆ రాత్రంతా కూడా పెనుగులాడిండు. నేను నా తల్లి గర్భంలోనే పాపాత్ముణ్ణి, నా పుట్టుకే పాపమైనటువంటి పుట్టుక, నేను ఒక మోసగాన్ని, నేను ఒక అపరాధిని, నేను ఒక నిందాపరుణ్ణి, నా దగ్గర ఏ నీతి లేదు, నేను ఒక మూర్ఖుణ్ణి, నేను ఒక పిచ్చోన్ని, నేను ఒక పనికిమాలినోన్ని అన్నట్టుగా తన పెనుగులాట సాగింది. రాత్రంతా పెనుగులాట. దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా మార్చిండు. ఇజ్రాయేలుగా ఎప్పుడైతే మారిండో యాకోబు యొక్క జీవితం మారిపోయింది. ఇజ్రాయేలుగా మార్చబడాలంటే, మన జీవితం కూడా మారాలి అంటే మనం సియోన్లో దేవుని సన్నిధిలో కనపడాలి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కు పోయి అటెండెన్స్ వేసుకొని ఎగ్జామ్ రాస్తే మళ్ళా నీ హాల్ టికెట్ నెంబరు రేపు రిజల్ట్ రోజు చూసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ఎగ్జామ్ హాల్కు పోవైతివి, అటెండెన్స్ వేసుకోవైతివి, ఎగ్జామే సరిగా రాయవైతివి, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నాకు దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధంగా సహాయం చేస్తాడు? నువ్వు ఆయన సన్నిధిలో కనపడితే కదా, నువ్వు సియోనుగా ఉంటే కదా, నువ్వు కొంచెం లోబడి ప్రార్థన చేస్తే కదా, అప్పుడే కదా నిన్ను ఆశీర్వదించేది. మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఉంటేనే కదా. వాక్యం కొంచెం నీకు దాకంగానే బయట తిరుగుతావు. వాక్యం కొంచెం నీ పేరు మీద రాగానే ఎమ్మటే అబ్బో నా గురించే వాక్యం చెప్తుర్రంటావు. సరి చేసుకునేటువంటి హృదయమే లేదా. మళ్ళా యాకోబు స్వభావమేనా. నువ్వేడ ఇజ్రాయేల్గా మారినవు. ఇజ్రాయేల్గా మారితే ఆయన సన్నిధిలో కనపడతావు. ఆయన సన్నిధిలో కనబడితే భక్తిహీనుల మార్గం నీకు అసహ్యం. నేనెందుకు సినిమాలు చూస్తా, నేనెందుకు టీవీ ప్రోగ్రాంలు చూస్తా, నేనెందుకు తాగుబోతులతో ఉంటా, నేనెందుకు వ్యభిచారులతో ఉంటా, నేనెందుకు పనికిమాలినతో సావాసం చేస్తా, నేను అటువంటి జీవితాన్నిలోకి నేను అసలు ప్రవేశించను అని అట్లా నిర్ణయం వస్తుంది నీకు. భక్తిహీనుల త్రోవలోనే నువ్వు పోవు. నీ మనస్సు దేవుని మనస్సు కలిసిపోతుంది. ఏక భావన, ఏక తాత్పర్యం, ఏక భాష. చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ మాట రాయబడుతున్నది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం.
అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైనటువంటి పెదవులను ఇచ్చేదను. దేవుడట మనకు పవిత్రమైనటువంటి పెదవులు ఇస్తాడట, మనకి ఏక మనసు ఇస్తాడట. ఏ మనసు? ఆదికాండము 11వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే, ఒకప్పుడు భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. అర్థమవుతుందా? భూమి అందంతటా కూడా ఒక భాష ఒక పలుకు ఒక బలం ఉందట. ఇప్పుడు రాజుల కోట చూస్తుంటాం మనం అప్పుడప్పుడు. ఒక్కొక్క గుండు ఇంత పెద్దగా ఉంటుంది, కనీసం ఆ గుండును కూడా మనం కదిలించలేము. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ గుండ్లు 4 మూలల కట్ చేసి ఆ కోట మీద పెట్టిరాళ్ళు. అంతేకాదు, మట్టితో కట్టినటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో మట్టి ముద్దలు ఇంతలావు బిసికేదట. ఇంతలావు బిసికి కిందికి వెళ్ళి పైకి ఇసిరేసేదట వాళ్ళు. ఆ పైన అట్లనే అతుక్కపోయేదట. మళ్ళీ ముద్దగా పిసికి ఆ పిసికిన ముద్దను పైకి ఇసిరేసేదట. అంటే వాళ్ళు హైటు, పర్సనాలిటీ చాలా పెద్దగా ఉన్నారు. ఏక భాష, ఏక తాత్పర్యం, ఏక భావన. ప్రపంచమంతా కూడా ఒకటే భాష మాట్లాడేటోళ్ళట. ఇప్పుడు భారతదేశంలో రకరకాల భాషలు ఉన్నాయి. హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఉర్దూ ఉంది, తెలుగు ఉంది. కానీ దేవుని ఆత్మ ఎవరి లోపల అయితే ఉంటుందో వాళ్ళ లోపల ఏక భాష, వాళ్ళ మనసులు మాట్లాడుకునే ఏక రకంగా అర్థమైపోతుంది దేవునికి. నీ హృదయం నుంచి నువ్వు ఏ భాషలో ప్రార్థన చేసినవో, హిందీలో ప్రార్థన చేసినవా, తెలుగులో ప్రార్థన చేసినవా, ఇంగ్లీష్లో ప్రార్థన చేసినవా, అంతా కూడా దేవుడికి తెలుసు. నువ్వు చేసిన ప్రార్థన తెలుసు, పక్క వాళ్ళు చేసిన ప్రార్థన తెలుసు, అన్ని ప్రార్థనలు ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది, మన మనసులో ఆయన ఆత్మ ఉన్నది. అప్పుడు జనులందరూ యెహోవా నామాన్ని బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైనటువంటి పెదవులు. ఏ పెదవులట? చెప్పండి. పవిత్రమైనటువంటి పెదవులు. అపవిత్రమైనటువంటి పెదవులు ఏంటంటే ఇది గలీజ్ మాటలు కూడా మాట్లాడుతుంది. ఎవరు అపవిత్రమైన వారంటే పచ్చి బూతులు మాట్లాడేవారంతా అపవిత్రమైన వారే. బూతులు, గలీజ్ మాటలు, సరసోక్తులు, ఈ అపవిత్రమైన పెదవులు అవన్నీ. అయితే దేవుని ఆత్మ చేత నడిచేవారు మాత్రమే పవిత్రమైన పెదవులు కలిగి ఉంటారు. కీర్తన 22:27 వాక్యాన్ని చూడండి. కీర్తనలు 22:27 వాక్యం. భూదిగాంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. ఎక్కడి వైపు తిరుగుతున్నారు? యెహోవా తట్టు తిరుగుతున్నారు. దాదాపు 220 దేశాలు యేసు ప్రభుని దేవుడని ఒప్పుకుంటున్నాయి. ఎవరు దేవుడని ఒప్పుకుంటున్నాయి? యేసు ప్రభువే దేవుడని ఒప్పుకుంటున్నాయి. మరిగా ప్రపంచము దాదాపు ఇప్పటికి 900 కోట్ల మంది ఉంటే 900 కోట్ల మందిలో దాదాపు 500 కోట్ల మంది యేసు ప్రభువే దేవుడని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రపంచము, ఈ భూమి, ఈ సమస్త యావత్తు దేవుని మహిమపరుస్తున్నది. మనం కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యం. ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు
ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకును ఒక బలిపీఠము, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బోధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడై ఒక రక్షకుణ్ణి పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనని సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనెదరు. తాము చేసుకునిన మ్రొక్కుబళ్లను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును. స్వస్థపరచవలననే ఐగుప్తులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకు, ఐగుప్తీయులు అష్షూరునకు వచ్చును పోచుండుదురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరులతో కూడా ఇజ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. హల్లెలూయా. భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటుందట. వింటున్నారా? మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. ఈరోజు ఎవరు మన వాళ్ళు మారట్లేదు అని మనం బాధపడుతున్నామో వారు కూడా మారతారట. ఐగుప్తీయులంటే లోక సంబంధమైనటువంటి స్వభావం కలిగిన వారు. మనం ఐగుప్తు లాంటి స్వభావం నుంచే బయటకు వచ్చినాం. ఐగుప్తీయులు భయంకరమైన విగ్రహారాధికులు. వాళ్ళు చెట్టును మొక్కుతారు, పుట్టును మొక్కుతారు, పామును మొక్కుతారు, అన్నిటినీ మొక్కుతారు. వాళ్ళు అన్ని దేవుడే అంటారు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చిన వారమే. ఇంకా అష్షూరీయులు అంటే అష్షూరీయులు అన్య సంబంధమైన వారు. వాళ్ళు కూడా వీటికి దగ్గరగానే ఉంటారు. కానీ వారు అందరు కలిసి దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక రోజు ఉందట. వారందరూ కూడా మారే రోజు ఉందట. వారు కూడా ఇజ్రాయేలుగా మారతారట. మరి ఆ రోజు ఎంతో దూరం లేదు, అంత ఏక మనస్కులై యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ పవిత్రమైనటువంటి పెదవులతో దేవుని సన్నిధిలో లోబడతారట. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అయితే దేవుడి పిల్లలమైనటువంటి మనకివ్వబడ్డటువంటి సమయం అతి విలువైందని భావించి ఆయన సన్నిధిలో యాకోబులాగా ప్రతి దినం పెనుగులాడాలి. నీకు 10 లక్షల అప్పు ఉంది, తీసేయమని పెనుగులాడు. పిల్లల పెళ్ళిళ్ళు అయితలేవు, ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేయమని పెనుగులాడు. ఇల్లు లేదు, ఇల్లు ఇయ్యమని పెనుగులాడు. ఇంట్లో పరిస్థితులు మార్చబడతలేవు, పరిస్థితులు మార్చాలని చెప్పి పెనుగులాడు. దేవుని సన్నిధిలో కనబడు, సియోనుగా మారు. సియోనైన నీవు దేవుని సన్నిధిలో వణుకు. యాకోబు అంటున్నాడు, అయ్యో దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తుని కదా, అయినను నా ప్రాణం నాకు దక్కి ఉన్నది. దేవుని చూసినటువంటి ఎవ్వడు కూడా బతకడు. నేను బ్రతికినా, అందుకే దీనికి పెనియేలు అనేటువంటి పేరు పెడతా అని చెప్పి పెనియేలు అని పేరు పెట్టిండు. నిజం చెప్పు, దేవుడు నిన్ను ఎప్పుడు దర్శించిండు? నీకు ఆ రోజు ఏ రూపంలో కనపడ్డాడు? ఒక క్యాన్సర్ పేషెంట్కు ప్రార్థన చేసేందుకు వెళ్ళిన, బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కు. అయితే వాళ్ళ భార్య నాతోటి అన్నది, నిజంగా యేసు ప్రభు దేవుడైతే నాకు కనపడాలన్నది. నేనన్నా, అక్క నీ మనస్సు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే దేవుడి రాత్రి నిన్ను దర్శిస్తాడు అన్న. కుమ్మరించడం అంటే ఏందన్నది, నీ బాధ చాలా వేదనతో ఉంది కదా, నీ భర్త చచ్చిపోతుందని డాక్టర్లు ఇంటికి పంపించరు కదా, నీ బంధువులు ఎవరు చూస్తలేరు కదా, నువ్వు వేదనతో ఉన్నావు కదా, అదే వేదనతో నీ బాధ అంతా దేవునికి చెప్పుకో, ఆ దేవుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తాడన్నా. అట్లా రాత్రంతా ఆమెకు తెలిసి తెలవక దేవుని సన్నిధిలో ఏదేదో చెప్పిందట.
ఆ రాత్రి ఆకాశంలో కనబడుతున్నటువంటి చంద్రుడు తన ఇంటి మీదకి వచ్చి నిలబడ్డట్టు కనపడ్డదట. పెద్ద వెలుతురు, ఆ వెలుతురుని చూడలేకపోతుంది. అందులో ఆ చందమామలో యేసు ప్రభు ముఖం కనపడ్డదట. లక్ష్మి 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 అని పిలుస్తుంటే తన జీవితంలో ఎన్నడూ పొందుకోలేనంత సంతోషం, ఎన్నడూ చూడనంత ఆనందం ఆ రాత్రి తన మనస్సంతా కూడా కరిగిపోయిందట. తన బాధ అంతా వెళ్ళిపోయిందట. ఆమెతో గంట సేపు ప్రభు మాట్లాడిందట. ఆ రాత్రి ఆ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్కు స్వస్థత జరిగింది. ఎప్పుడో చనిపోతారన్నారు 2012 సంవత్సరం, ఇది 2026 సంవత్సరం. ఇప్పటి వరకు బతికే ఉన్నాడు. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిండు. ఇప్పుడు ఇంకో 3వ అమ్మాయి ఉంది, ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సత్యమైన దేవుడు. ఆయన మన జీవితంలో అద్భుతం చేయగలడు. అయితే నువ్వు సియోనులో కనబడుతందుకు నీ మనస్సును సిద్ధం చేసుకో. సియోనుగా రెడీగా మారి ఉండు. సమయం పోనీయకు, టైం అంతా వేస్ట్ చేయకు. ఏ సమయంలోనైనా దేవుని సన్నిధిలో కనపడు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థిస్తూనే ఉండు. నీ జీవితంలో 1 ప్రార్థనే కావాలి, 2 ప్రార్థనే కావాలి, 3 ప్రార్థనే కావాలి. ప్రార్థనతోటే నీ ప్రయాణం, ప్రార్థనతోటే నీ జీవితం. ప్రార్థన చేస్తేనే నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరుతావు. కాబట్టి దేవుడి పిల్లలైనటువంటి మనం మన మనస్సుని దేవుని మీద ఉంచుకొని అనేకుల కొరకు ఈ అంత్య దినాల్లో ప్రార్థన చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఏక మనస్సు, ఏక తాత్పర్యంతో దేవుని సన్నిధిలో పవిత్రమైన పెదవులను కలిగి ఉండాలి. అపవిత్రమైనటువంటివి నువ్వు ఎప్పుడు కలిగి ఉండొద్దు. అనవసరమైనటువంటివి నీకు అక్కర్లేదు. నువ్వు వ్యర్థంగా అనవసరమైనవి ఉచ్చరింపకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. అబద్ధాలు నీకు అవసరం లేదు. దొంగతనం కూడా నీకు అవసరం లేదు. నీకు సమయం దొరికితే దేవునితోటి గడుపు. నేను మా ఇంట్లో ఒక్కనే ప్రార్థన చేసుకునేది. నన్ను చూస్తూ 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 జెమ్స్ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. మమ్మల్ని ఇద్దరిని చూస్తూ చూస్తూ మా తమ్ముడు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. మేమెప్పుడు సాయంకాలం ఒక కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేసుకునేది. సమయం దొరికిందంటే ఒక లైన్గా, ఒక చైన్గా కూర్చొని ప్రార్థన చేసుకునేది. పరిచర్యకి వెళ్ళినామంటే బైక్ మీద పోతే బైక్ మీద పోయినంతసేపు ప్రార్థనే, బస్సులో పోతుంటే పోయినంతసేపు ప్రార్థనే. ఇట్లా ప్రార్థన 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 అన్నట్టుగా ఉంటూ ఉండేది. ఈరోజు వరకు కూడా అది చేస్తుంటాం. చాలామంది ఎందుకో ప్రార్థన అంటేనే వాళ్ళకు బాధ అనిపిస్తుంది. ఈ రాత్రికాల సమయం నువ్వు ఎలాగున్నావు? దేవుని ముఖాముఖిగా చూడలేకపోతున్నావా? దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావా? దేవునితో మాట్లాడలేకపోతున్నావా? ప్రతిదినం వాక్యం చదువుకోలేకపోతున్నావా? అయితే నువ్వు సియోనుగా మారలేదు. సియోనుగా మారితే నీకు పవిత్రమైన పెదవులు ఉంటాయి, ఏక మనస్సు ఉంటుంది. కొంతమందికి 2 మనస్సులు ఉంటాయి. 2 మనస్సులు ఉన్నవారు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు. ఏక మనసు ఉన్నవారే ఆయన రాజ్యానికి వారసులైతారు. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని ఆయన వైపు చూస్తూ, పరిశుద్ధుడవైనటువంటి తండ్రి, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. నువ్వు మంచి దేవుడవయ్యా. నీ కృప ఉన్నతమైందయ్యా. నీ బలము ఆధిక్యత గలదయ్యా. నాయనా, మమ్మల్ని క్షమించండి. నిన్ను ప్రేమిస్తున్నాము, నీ సహాయం కొరకు కనిపెడుతున్నాము. ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరు లేరు తండ్రి. నీ బలము ఉన్నతమైనది, నీ కృప ఆశీర్వాదకరమైనది, నీ దయ మహోన్నతమైనది. తండ్రి, మమ్మల్ని క్షమించండి. తండ్రి, మమ్మల్ని మన్నించండి అయ్యా. యాకోబులాగా పెనుగులాడలేకపోయాము. అబద్ధికులమయ్యా, దొంగలమయ్యా, మోసగాన్లమయ్యా.
మమ్మల్ని క్షమించండి అయ్యా. యేసయ్యా మమ్మల్ని క్షమించండి. ప్రభువు మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఓ రకబా శకబరి కబరబా శకబరి కబాల. అవును తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మేము ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షితో నీ సన్నిధిలో నానాటికి బలాభివృద్ధి నిందుతూ, ప్రతి క్షణం దీవింపబడుతూ, ప్రతి క్షణం ఆశీర్వదింపబడుతూ, యెహోవా సైన్యములకు అధిపతి అయినటువంటి దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము అని మేము మొరపెట్టేటువంటి గుంపులో ఉండాలి నాయన. ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో, అది కూడా పవిత్రమైనటువంటి పెదవులతో మేము మొరపెట్టేటట్టు ఉండాలి. అలాంటి హృదయం మాకు దయచేయి. సియోన్లో నిత్యము కనబడాలి అయ్యా. మేము కనబడతలేం, మమ్మల్ని క్షమించండి. అయ్యో రాత్రంతా పోరాటం చేశాను, నా తొడ నరం ఒకటి నొప్పిగా ఉన్నదే అని చెప్పి యాకోబు అయ్యో తొడ నరం నొప్పి వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. అయ్యా కనీసం మేము మా కన్నీళ్ళ చుక్క చెంపల మీదకి కూడా జారవు, కానీ మేము ప్రార్థన చేసిన అంటాం. అయ్యా మేము ఎప్పుడు అబద్ధాలే ఆడుతుంటాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. పెళ్ళికి పోతే ప్రార్థన చేయం, ఫంక్షన్లకు పోతే ప్రార్థన చేయం, డ్యూటీకి పోతే ప్రార్థన చేయం. దేవా ఎవరైనా కనపడితే ప్రార్థన చేయం, ఎవరైనా ముఖ్యమైన వారు వస్తే ప్రార్థన చేయం. మేము అన్ని విషయాలలో నీ సన్నిధికి వ్యతిరేకంగానే ఉంటాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. పరిశుద్ధ దేవుడవు, నమ్మకస్తుడైన దేవుడవు, ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరు లేరు. దేవా దయతో మమ్మల్ని ఆదరించు, దయతో మమ్మల్ని కరుణించు, దయతో నీ కటాక్షం మా మీద ఉంచు. యేసు నీకు కృతజ్ఞతలు. అవును ఒప్పుకుందాం, శ్రీను దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ పొరపాటు అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకో. నువ్వు కనుక దేవుని సన్నిధిలో పొరపాటు ఒప్పుకోకపోతే నువ్వు నష్టపోతావు. కొంతమంది వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. ఎవరు వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారో మిమ్మల్ని మీరే దేవుని సన్నిధిలో అప్పగించుకోండి. దేవా నేను పాపినని ఒప్పుకోండి. యాకోబు లాగా ప్రార్థించేటువంటి మనస్సును కలిగి ఉండండి. రవి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, అయితే దేవుని మాట వినాలి. వెంకన్న దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, అయితే నువ్వు దేవుని మాట వినాలి. రాంబాబు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, అయితే నువ్వు దేవుని మాట వినాలి. మల్లేశ్వరి దేవుడే నీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ భర్తను సైతం మార్చబోతున్నాడు, అయితే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. శోభ దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు. క్రాంతి కుమార్ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. భూలక్ష్మి ఎవరు భూలక్ష్మి? భూలక్ష్మి దేవుడు ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. శారద ఇప్పుడే నీ ఛాతిలో ఉన్నటువంటి నొప్పి నుంచి నీకు విడుదల దయచేస్తున్నాడు. భారతి ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. భాగ్య ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. లత ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. మౌనిక ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. కృప దేవుడు నీకు స్వస్థత ఇస్తున్నాడు. చాలామంది బంధకాల చేత బాధపడుతున్నారు, చాలామంది శోధనల చేత బాధపడుతున్నారు, చాలామందికి నెమ్మది లేదు, దేవుడు దర్శిస్తున్నాడు. నర్మద ఎవరు? నర్మద ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మహేష్ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మోహన్ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సాగర్ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. అజయ్ కుమార్ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. రిబ్కా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సునీత ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. రమణమ్మ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. శ్రవణ్ కుమార్ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. అంజలి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. హనుమంతు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మోహన్ రావు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సీతారాం ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. శైలజ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. వంశీ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. శశి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రణీత ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రణవ్ కుమార్ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. రిషి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. శ్రీశైలం ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. బంధకాలన్నీ కాలిపోతున్నాయి, మరణం వెళ్ళిపోతున్నది, చీకటి శక్తులు వెళ్ళిపోతున్నాయి, అపవాది శక్తులు వెళ్ళిపోతున్నాయి.
తాంత్రిక శక్తులు వెళ్ళిపోతున్నాయి, మాంత్రిక శక్తులు వెళ్ళిపోతున్నాయి. బలమైన అభిషేకం బలముగా 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 పొందుకో 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 తీసుకో ఆయన అభిషేకం. రీ బా 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 ఓ రాగా బా 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 ఓ రాగా బా 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 షగా బా 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 ఓ రీ సంబరా బా 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 ఓ లరాగా బా 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 హోలీ 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 రాగా బా 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 శ్యామ ఓ రాగా బా 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 శ్యామ. అవును, బలహీనులందరికీ స్వస్థత జరుగుతుంది. బలహీనులను ప్రభు దర్శిస్తున్నాడు. ప్రతి బంధకం దూరం అయిపోతున్నది, చీకటి వెళ్ళిపోతున్నది, తాంత్రిక శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఎవరి శరీరంలో ఎవరికి విడుదల కావాలో ఆ విడుదల జరుగుతుంది. ప్రభు వారిని స్వస్థపరుస్తున్నాడు, ప్రభు వారికి విడుదలిస్తున్నాడు. నిద్రపోతూ దయ్యములు ఈ దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఆత్మ పొందుకోకుండా, పరిశుద్ధ ఆత్మ అనుసరణంగా నడవకుండా చేసే శక్తులు యేసునామంలో వెళ్ళిపోతున్నాయి. సమాధాన పాత్రుడు వస్తున్నాడు. సంపూర్ణ విడుదల కలుగుతుంది. సంపూర్ణంగా 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 ఓ రా బా లా రా బా రా బా రా కా బా షా బా రా బా ఓ రీ మా 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 షక బా రా బా 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 ఓ రీ మా 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 షక బా రి కబాల. తండ్రి నీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నావు. ఎవరిలో ఏ నొప్పులు ఉన్నాయో బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేయబెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. బంధకాలన్నీ వెళ్ళిపోతున్నాయి, నొప్పులు వెళ్ళిపోతున్నాయి, బలహీనతలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడే 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 స్వస్థత, ఇప్పుడే విడుదల, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే విడుదల, ఇప్పుడే ఇప్పుడే విడుదల 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 ఓ రా బా 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 ఓరి నానా మామా షకాబారి కబాన్. తండ్రి మమ్మల్ని క్షమించండి, తండ్రి మమ్మల్ని మన్నించండి. నీ ఆత్మకు విరోధమైన క్రియలన్నీ దూరపరచండి. ఎవరు ఎక్కడ చేయబెట్టుకున్నారో బిడ్డల్ని స్వస్థపరచండి. బంధకం అంతటి నుంచి తప్పించండి. మీ రాజ్య అభ్యున్నతి కొరకు బిడ్డల్ని వాడుకోండి, బాగు చేయండి. తండ్రి యేసు నీకు కృతజ్ఞతలు, యేసు నీకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. యేసు నీకు వందనాలు. చాలామందికి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు, చాలామందికి విడుదల ఇస్తున్నాడు. కృతజ్ఞతలు తండ్రి. యేసు నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి వాక్యం కొరకు అర్చన ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, సమాధానకర్త, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం ద్వారా దేవా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, ఈ దినం దేవా తండ్రి ప్రభువా, అయా తండ్రి ప్రభువా, యాకోబును ముందుంచి మాతో మాట్లాడు. అదిగో అయా తండ్రి ప్రభువా, ఇదిగో విసుకక అయా నీ సన్నిధిలో అయా తండ్రి నీతో అయా ప్రభువా పోరాడి పెనుగులాడాడు దేవా. ఇదిగో దేవా, పెనుగులాడే స్వభావం కలిగి అయా నీ సన్నిధిలో ప్రార్థన చేసే స్వభావం కలిగి మేము జీవించలేకపోతున్నాం ప్రభువా. ఇదిగో దయచేసి దేవా మమ్మలను క్షమించండి. ఇదిగో తండ్రి మా పాపదోష అతిక్రమాలు క్షమించండి దేవా. ఇదిగో తూర్పుకు పడమట ఎంత దూరమో నీవు మా అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నావు ప్రభువా. ఇదిగో నాయన, యాకోబు వలె దేవాని సన్నిధిలో పెనుగులాడే కృపను దయచేయండి. ఇదిగో
ఆశీర్వదించితేనే కానీ నేను వదిలిపెట్టనని ప్రభువా నీ సన్నిధిలో ఎంతో పోరాడాడు ప్రభువా. ఇదిగో మనుషుల దయందును దేవా, నీ దయందును దేవా, అతడు పోరాడి నీ సన్నిధిలో గెలిచాడు ప్రభువా. ఇదిగో ఈ దినం మేమైతే కష్టాలు వస్తే, బాధలు వస్తే, శోధన వస్తే, ఇగో దేవుడు మాకేం చేయట్లేడు, దేవుడు మా పక్షాన లేడు, ఇదిగో మాకు ఏవి సహాయం జరగట్లేదని ఇదిగో అవిశ్వాసుల వలె, భక్తిహీనుల వలె దేవా మేము తిరుగుతున్నాం ప్రభువా. ఇదిగో దయచేసి క్షమించండి. ఈ కాల సమయంలో నీ దాసుని ముఖాంతరములో నుండి దేవా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ సన్నిధిలో లోబడుతున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, భక్తిహీనుల వల్ల మేము ఉండకూడదని, వారి మార్గములో మేము నడవకూడదని, దుష్టుల చేతిలో నుండి మేము విడిపింపబడాలని దేవా తండ్రి, ఇదిగో దుష్టుల వల్ల ప్రవర్తిస్తున్నామేమో, భక్తిహీనుల వల్ల మేము జీవిస్తున్నామేమో ప్రభువా. ఇదిగో నాయన, ప్రార్థన చేయాలంటే విసుక్కుంటున్నామేమో దేవా. ఇదిగో దయచేసి క్షమించండి, మన్నించండి నాయన. ఇదిగో నాయన, యాకోబు నీ సన్నిధిలో పెనుగులాడితే అయ్యా తండ్రి ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు ప్రభువా. కానీ ఈ దినం దేవా క్రైస్తవులమైన మేము, క్రైస్తవులు దేవుని నమ్ముకున్నామనే పేరుకే కానీ ప్రార్థించే అనుభవం కలిగి దేవాని సన్నిధిలో జీవించలేకపోతున్నాను నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయచేసి క్షమించండి, మందించండి ప్రభువా. యథార్థంగా నడుచుకొనుటకు నీ యందు భయభక్తులు కలిగి నీ నామాన్ని ఘనపరచుటకు మాకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, అయా తండ్రి, అయా ప్రభువా, మేము అయా తండ్రి ప్రభువా నీ సన్నిధిలో మొరపెడితే, ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే దేవా నీతిగా, న్యాయంగా, యథార్థంగా మీరు నడుచుకుంటే ప్రభువా ఇదిగో దినదినము అయా తండ్రి నానాటికి బలాభివృద్ధి అయా మమ్మల్ని అభివృద్ధి పరుస్తాన్న దేవుడో ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి, మేము అభివృద్ధి పరచాలన్నా అయా తండ్రి, అయా ప్రభువా అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి ప్రభువా. కానీ దేవా అయ్యా తండ్రి నిన్ను విడిచి మేము లోకం తట్టు తిరుగుతున్నాం, పాపం తట్టు తిరుగుతున్నాం, దొంగతనాలు దేవా అయ్యా పాప భూమిలో మేము జీవిస్తున్నాం ప్రభువా. దయతో మమ్మలను క్షమించండి నాయన, దయచేసి మమ్మలను మన్నించండి ప్రభువా. ఇదిగో నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడో దేవా నీ దాసుడు చెప్పిన ప్రతి మాటకు మేము లోబడుతున్నాం దేవా. యాకోబు గల్లే పెనుగులాడే స్వభావాన్ని దయచేయండి నాయన. ఎంతమంది అయితే లైవ్ కార్యక్రమాన్ని వీక్షించి వారి పొరపాట్లు, వారి తప్పిదములు ఈ వాక్యాల్లో లోబడి దేవ సరి చేసుకుంటున్నారో ఈ రాత్రి వారిని దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని దేవా నీ కృపలో దయలో వర్ధిలింపజేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో నీ దాసుడు చెప్పిన ప్రతి మాటకు మేము లోబడుతున్నాం ప్రభువా. ఇదిగో యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు దేవా. ఇదిగో నాయన సియోను వలె మేము కట్టబడాలి. ఇదిగో సియోన్లో మేము ప్రార్థించే అనుభవంలోకి రావాలి ప్రభువా. ఇదిగో నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇన్ని రోజులు నీకు విరుద్ధంగా, నీకు ఆయాసకరంగా, నీకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ నీ దేవా ఇదిగో నువ్వు క్షమిస్తున్న దేవుడో ప్రభువా. అయినప్పటికీ దేవా మేము పాపంలో ఉంటే మమ్మల్ని క్షమించండి నాయన. ఇదిగో ఈ కాల సమయంలో లోబడుతుండగా దేవా మమ్మల్ని మేము సరి చేసుకుంటుండగా దేవా నీ సన్నిధికి వచ్చి దేవా నీ పాదాల చెంత చేరి అయా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థించే అనుభవంలోకి దయచేయండి ప్రభువా. ఇదిగో మోకాళ్ళ అనుభవాన్ని మాకు నేర్పించండి దేవా. ఇదిగో అనేకుల కొరకు ప్రార్థించే అయ్యా బలమైన విశ్వాసుల వలె నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో భక్తిహీనులు దేవా నిన్ను దూషిస్తారు, నిన్ను అపహసిస్తారు ప్రభా. ఇదిగో వారి మార్గంలో మేము నడుస్తున్నామేమో దయచేసి క్షమించి దేవా భక్తిహీనతను మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో సామెతల గ్రంథంలో నుండి మాట్లాడు, కేవలం నువ్వు ఆశీర్వదింపితేనే కానీ మేము ఆశీర్వదింపబడతాం దేవా. మా కష్టం చేత అది హెచ్చు కాదు ప్రభా. ఇదిగో నువ్వు దీవిస్తేనే మేము దీవించబడతాం, నువ్వు ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదింపబడతాం ప్రభా. అది గుర్తెరిగి నడుచుకున్నటకు మాకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నావు నాయన. యెషయా గ్రంథం ద్వారా మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఆదికాండం ద్వారా మాట్లాడారు, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీతిమంతుల వలె మేము ఉండుటకు శక్తిని దయచేయండి ప్రభువా. ఇదిగో నీతిమంతుల ప్రార్థన మానక వినే దేవుడో ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ప్రభువా మరే భక్తిహీనుల వలె ఉండి అంతకంతకు దేవా మేము భక్తిహీనంగా తయారైపోతున్నామేమో, దరిద్రుల వలె ఉంటున్నామేమో ప్రభువా. దయచేసి క్షమించండి, మన్నించండి. ఇదిగో నీ దాసుడు చెప్పిన ప్రతి మాటను నీ సన్నిధిలో పెట్టి లోబడుతుండగా రాత్రి ఎంతమంది అయితే వారి హృదయాన్ని తెరిచి నీ సన్నిధిలో కుమరించి లోబడి సరి చేసుకుంటున్నారో ఈ వాక్యము వారి హృదయంలో అయా తండ్రి ఫలింపచేయమని, అభివృద్ధి పరచమని దేవా నానాటికి బలాభివృద్ధి చెందుటకు నీ కృపను నీ దయను అనుగ్రహించమని యాకోబు వలె నిత్యము సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నామాన్ని ఘనపరిచే కృపను మా అందరికి నీ దయచేయమని ప్రభువా. వాక్యం చెప్పి నీ దాసును కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది లోబడుతున్నారో ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సరిచేసి కృప చూపించి మహిమ పొందమని. ఇదిగో ముఖ్యంగా అంత్య దినాల్లో ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన
పాప పూబిలో లోక పూబిలో మేము పడిపోకుండానట్లు మమ్మల్ని మీ స్వాధీనంలోకి తీసుకొని దేవా, ఇదిగో నాయన తండ్రి నీకు సువర్ణంగా మమ్మల్ని మార్చుకోమని దేవా, అయా కేవలం నీకు ఇష్టంగా జీవించే కృపను అందరికీ నీ దయచేయమని ప్రభువా, ఇదిగో నాయన సరి చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి, ఎంతమంది అయితే వినలేకపోయారో వినగలిగే మనస్సును అయా తండ్రి ప్రభు, వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును వారికి దయచేయమని, లోబడే అయా తండ్రి మనస్సును అనుగ్రహించమని లోబడుతున్న ప్రతి బిడ్డతో ఈ రాత్రి మీరు వెళ్ళి మాట్లాడమని వాక్యం చెప్పి నీ దాసును కూడా దీవించి ఆశీర్వదించి, ఇంకా బహుబలంగా ఇదిగో 30 100 ఆశీర్వదించి ఫలింపజేసి అనేకులకు అయా తండ్రి ప్రభువా అయా మాదిరికరంగా నిలబెట్టుకుని బహుబలంగా మీరు వాడుకొని అయా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దర్శించి మేలు చేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.